తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ అమ్రపాలిని నియమించింది. దీంతో పాటు మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్ ను అపాయింట్ చేసింది. కీలకమైన ఇరిగేషన్ సెక్రటరీగా ఐఏఎస్ రిజ్వీని నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ అమ్రపాలిని నియమించింది. దీంతో పాటు మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్ ను అపాయింట్ చేసింది. కీలకమైన ఇరిగేషన్ సెక్రటరీగా ఐఏఎస్ రిజ్వీని నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఐఏఎస్ బదిలీలపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఈ ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి సచివాలయంలో చర్చ జరుగుతుంది. అంటే భారీ స్థాయిలోనే ఐఏఎస్లకు సంబంధించిన బదిలీలు ఉంటాయని చెప్పేసి సచివాలయంలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ చాలామంది ఐఏఎస్లకు బదిలీలు, తర్వాత సంబంధిత శాఖలకు సంబంధించి కేటాయింపులు కూడా చేశారు. ఒకసారి మనం చూస్తే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమరపాలిని నియమించారు. మొన్నటి వరకు కూడా కేంద్రంలో తను పనిచేశారు. అక్కడ పిఎంఓ ఆఫీస్లో జాయింట్ సెక్రటరీగా అక్కడ పనిచేశారు. మొన్న 3 రోజుల క్రితమే తెలంగాణ అక్కడ తన పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వానికి సీఎంను రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఇక్కడ తను అక్కడ అయిపోయిన తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడనే పనిచేసేందుకు తను ఉన్నారు. అయితే కంటిన్యూగా వరుసగా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత కూడా సీఎంఓలో తనకు పోస్టింగ్ వస్తుందని చెప్పేసి బాగా చర్చ జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి పలువురికి సంబంధించినటువంటి ఐఏఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అందులో అమ్రపాలికి ఏదైతే హెచ్ఎండిఏ ఉందో హెచ్ఎండిఏలో జాయింట్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇక తర్వాత రిజ్వీ ఇతను హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. ప్రజెంట్ ఇరిగేషన్ సెక్రటరీతో పాటు ట్రాన్స్కో అండ్ జెన్కోకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దాంతోపాటు చాలా మంది ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇక కృష్ణ భాస్కర్ ఐఏఎస్ సంబంధించి ఇతనికి ఏదైతే డిప్యూటీ సీఎంకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఇక ముషారఫ్ అలీకి సంబంధించి టీఎస్ఎస్పీ డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇక దీంతో పాటు కర్ణాటి వరుణ్ రెడ్డి టీఎస్ఎన్ పీడీసీఎల్ వరంగల్కు అతని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇట్లా భారీ స్థాయిలో ఈ ఐఏఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో దీంతో పాటు మరికొంతమందికి సంబంధించినటువంటి ఐఏఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. మరికొన్ని ఐపీఎస్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొన్నటి నుంచి కూడా ఇక అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపిని నియమించారు. సో ఇట్లా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పలువురు ఐఏఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు, తర్వాత వాళ్ళ పోస్టులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చాయి. మరికొన్ని కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి పోస్టులకు సంబంధించిన ఐఏఎస్లకు సంబంధించి అవి మార్పులు ఉంటాయి. సో అక్కడ పలు శాఖలకు సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించి వారి ప్లేస్లో మిగతా వారిని మరికొంతమందిని కూడా నియమించే అవకాశం ఉంది అని చెప్పేసి భారీ స్థాయిలో అయితే చర్చ జరుగుతుంది. మనం ఎప్పుడు సెక్రటరీలో చూసినా సో ఎవరి పోస్టింగ్ ఎక్కడ మారుతుంది, ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే కొన్ని శాంపుల్గా కొన్ని వచ్చాయి. ఇంకా మరికొన్ని వచ్చే అవకాశం కూడా ఉన్నది. మరికొన్ని ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని శాఖకు సంబంధించిన దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు, తర్వాత సెక్రటరీగా ఉన్న వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి అలాంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అలాంటి అధికారులను మార్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక కీలకమైనటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మార్పులు ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే అలా ఐఏఎస్ సంబంధించిన అధికారుల పైన అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా
చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీనియారిటీని కూడా చూడకుండా కొన్ని పోస్టులు, కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చారు. సీనియారిటీ ఉన్న వాళ్ళను పక్కన పెట్టారనే చర్చ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్లో కొనసాగుతుంది. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సహాయంలోకి వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావుండకుండా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి, సో ఇలాంటి ఏ అధికారికి కూడా ఇబ్బంది లేకుండా చూసే అవకాశం అయితే కనబడుతున్నది. సో ఇవల్ల జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ తో పాటు మరికొన్ని కూడా జరిగే అవకాశం అయితే ఉంది జ్యోతి.